Daily. Taste the Daily. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్సీసీ రాణి కుముదిని స్వయంగా పరిశీలిస్తున్నారు. మరో గంటలో ముగుస్తుంది ఈ సెకండ్ ఫేజ్ పోలింగ్. ఉదయం 11 గంటల వరకు 56.71% పోలింగ్ నమోదైంది. మొత్తం 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవులకి 12,782 మంది అభ్యర్థులున్నారు. వార్డులకి 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఆ సమయం వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. గ్రామ పంచాయతీ పోలింగ్ సరళిపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ కొనసాగుతోంది. వెబ్ కాస్టింగ్ ని స్వయంగా పరిశీలిస్తున్నారు ఎస్సీసీ రాణి కుముదిని. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీకాంత్, ఈ సమయం వరకు ఎంత పోలింగ్ నమోదైంది? ఇప్పుడు రెండో విడత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని తాజాగా చూసుకుంటే ఇప్పటికీ 56.71% పోలింగ్ సరళి నమోదైందని చెప్పొచ్చు. మొదటి విడతలో దాదాపు 84% వరకు పోలింగ్ పర్సెంట్ నమోదైంది. అయితే ఇప్పుడు రెండో విడత ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఇంకా మరో గంటలో ముగుస్తున్న ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో పోలింగ్ ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారం అఫీషియల్గా 56.71% ఉంది. మొత్తం 193 మండలాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. అయితే 1 గంట వరకు ఇక్కడ ఓటింగ్ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 2 గంటల నుంచి కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు రెండో విడత ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలోనే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మాత్రం అభ్యర్థికి సంబంధించిన గుర్తులు అక్కడ కనబడలేదని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో కొత్తగా బ్యాలెట్ పేపర్లను ముద్రించి తిరిగి ఇమ్మీడియట్గా అక్కడ పోలింగ్ సరళిని ప్రారంభించిన పరిస్థితి. ఏదైతే ఆలస్యంగా ప్రారంభమైందో ఆ ప్రాంతంలో అదనంగా 1 గంట సమయాన్ని కేటాయిస్తూ ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి. సో మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం నిఘా నేత్రంతో ఎక్కడికక్కడ పకడ్బందీగా మానిటరింగ్ చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ జరిగితే అక్కడ ఇమ్మీడియట్గా పోలీస్ బందోబస్తు జరుగుతుంది. అదేవిధంగా వారిని అదుపులో తీసుకుంటున్నారు. ఇమ్మీడియట్గా ఎన్నికల అధికారులు వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధం చేశారు. సో ఇప్పుడు రెండో విడత ఎన్నికల్లో భాగంగా మరో గంటలో ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగుస్తుంది. 2 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఆ తర్వాత మొత్తం కూడా 1 గంట తర్వాత ఎంత పోలింగ్ పర్సెంటేజ్ అయిందన్నది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 80% దాటే అవకాశం ఉందని ఇక్కడ అధికారులు అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. రైట్ లక్ష్మీకాంత్, థ్యాంక్ యూ.